సో థ్యాంక్ యూ. ఇప్పుడే మెసేజ్ చూశాను సాలరీ జాబ్ వచ్చిందనేసి. సో వన్స్ యెస్. అగైన్ కేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు లొకేషన్ ఎక్కడ అండ్ కంపెనీ నేమ్ ఏంటి, శాలరీ ఎంత చెప్పారు? మా లొకేషన్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెం సార్. ఓకే, కంపెనీ సత్య ఎలక్ట్రానిక్స్ సార్. సత్య శాలరీ సత్య ఎలక్ట్రానిక్స్ సార్. అది బ్రాంచ్ అక్కడ స్టార్ట్ చేస్తున్నారండి సార్. చాలా చోట్ల వాటి బ్రాంచెస్ ఉన్నాయండి సార్. ఓకే ఓకే, శాలరీ ఎంత చెప్పారు? 14,000 చెప్పారు సార్. 14,000 పర్ మంత్ అన్నారు. ఓకే, ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాను? నేను ఇంటర్వ్యూకి 25th వెళ్ళాను. 24th వెళ్ళాను సార్. ఓకే ఓకే, జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారా? ఇచ్చారు సార్. August 15th అన్నారు సార్. August 15th. అండ్ ఆఫర్ లెటర్ ఏమైనా రిలీజ్ చేశారా? ఇంకా లేదు సార్. August 15 తర్వాత మాకు కాల్ చేస్తా అన్నారు సార్. అప్పుడు ఇస్తాను. ఓకే, వెరీ గుడ్. సో చాలా హ్యాపీగా ఉంది, విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే జాబ్ అనేది తెచ్చుకున్నావు, చాలా హ్యాపీ. ఇది జాబ్ రోల్ ఏంటి, అకౌంటెంటా క్యాషియరా? క్యాషియర్ సార్. అది కూడా మీ గైడెన్స్ వల్ల సార్ కొంచెం తెచ్చుకోగలిగాను సార్. ఓకే, గుడ్ మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి స్టూడెంట్ కూడా మంచిగా డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలి అనేది మన ఇంటెన్షన్. దానికి రిలేటెడ్గా జాబ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతి టాపిక్ కానీ, ప్రతి ఒక్క ప్రాబ్లం కానీ, అది సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, సో ప్రతిది కూడా క్లియర్ కట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవాలనేదే మన యొక్క ఇంటెన్షన్. సో అదేవిధంగా నువ్వు చెప్తూ వచ్చావు ముందు నుంచి ఆల్రెడీ, సార్ ఇక్కడ ఇంటర్వ్యూస్కి నేను వెళ్తున్నాను, దానికి సంబంధించి నాకు టాలీ నాలెడ్జ్ కావాలి అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేయంగా మీదే బెస్ట్గా ఉంది, అందుకోసం మీ దగ్గర నేను జాయిన్ అవుతున్నానని కూడా స్టార్టింగ్లో నువ్వు చెప్పున్నావు. సో అది కూడా ఆ డెడికేషన్ కానీ, తర్వాత ఇండివిజువల్గా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ కానీ చాలా హ్యాపీ అనిపించింది. సో మొత్తానికి కోర్సు మిడిల్లో ఉండగానే నువ్వు జాబ్ తెచ్చుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రియల్ టైంలో వెళ్ళిన తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్తో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా అండ్ డిఫరెంట్ పొజిషన్స్ కూడా కంపెనీలో కొత్తగా పడుతుంది అంటున్నావు కాబట్టి కంపెనీ 100% మార్కెట్లో ఇంకా కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ కంపెనీ అంటే మామూలుగా ఎలక్ట్రికల్ గుడ్స్ సంబంధించిందా టోటల్గా? ఎస్ సార్, అన్నీ అవే అండి సార్. అదే మన పని. సో అంటే బోత్ ఉంటారా? బోత్ మన జెంట్స్ బాయ్స్ ఓన్లీ గర్ల్సేనా లేదా జెంట్స్ కూడా? సార్ మొత్తం సార్. ఓకే, వెరీ గుడ్. ఎంత ఉంటారమ్మా స్ట్రెంత్, ఎంత ఉంటారు, ఏమైనా ఐడియా ఉందా? సార్ న్యూస్ ఇప్పుడు ఇంకా రీమోడలింగ్ చేస్తున్నారు సార్. రీమోడలింగ్ స్టార్ట్ చేశారు. బట్ హైరింగ్ స్టార్ట్ చేశారు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్ మా, వెరీ గుడ్. అది కూడా మీ దగ్గర టాలీ డెప్త్గా నేర్చుకోవడం వల్ల నేను కూడా అక్కడ అది ఏంటంటే బాగా చెప్పాను సార్. నాకు టాలీ ఆల్రెడీ నేను నేర్చుకుంటున్నాను. ఒక 15 days మీకు కావాల్సిన సర్టిఫికేట్ కూడా నేను చెప్పగలను. నాకు చాలా బాగా గైడెన్స్తో నేర్పిస్తున్నారు, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఫస్ట్ ఆ CRM పోస్ట్ ఇద్దాం అనుకున్నారు సార్. కానీ నేను ఇలా చెప్పడం వల్ల, ధైర్యంగా ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే అప్పుడు నీకు క్యాషియర్ ఇద్దాం అనుకుంటున్నాం అమ్మ, నీకు కూడా వర్క్ వచ్చని మేము అనుకుంటున్నాము, ఆఫ్టర్ August 15th నువ్వు చేసి చూపించాలి మాకు అని చెప్పారు సార్. ఓకే, సూపర్ అమ్మా. ఇంకొకటి ఏంటంటే మన సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ ఆథరైజేషన్ సర్టిఫికేషన్. అది మీరు వరల్డ్ వైడ్ ఎక్కడ మీరు సెర్చ్ చేసుకున్నా వాటి మీద మీ యొక్క డీటెయిల్స్ అనేది డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లోనే మీ డీటెయిల్స్ చూపిస్తాయి. వాళ్ళు మీ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ సెర్చ్ చేసుకున్నా రియల్గా డైరెక్ట్గా టాలీ కంపెనీ అండర్లోనే నేర్చుకుంది అనేది విత్ ప్రూఫ్తో సహా మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనకి ఈ కంటెంట్ కానీ, జాబ్ పోర్టల్ కానీ, ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ కూడా ఇవన్నీ చాలా డెప్త్ నాలెడ్జ్తో ప్రతి స్టూడెంట్కి మన దగ్గర నేర్చుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఇది ఒక మంచి అవైలబిలిటీగా మనం ఇస్తాం. ఓకే, సో వెరీ హ్యాపీ, విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. ఇంకా నీకు లాగా చాలామంది స్టూడెంట్స్కి మంచి నాలెడ్జ్ ఇచ్చేసి ప్రాక్టికల్గా వారు కూడా డిఫరెంట్ సెక్టార్స్లో జాయిన్ అవ్వాలనేదే మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో వన్స్ అగైన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంకా మీ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి మన ఛానల్ని ఇంకా కొంచెం రెఫర్ చేయాలి, నువ్వు ఆ టిప్స్ ఉన్న కంటెంట్ని వాళ్ళకు ప్రిఫరెన్స్ చేయాలి, ఇంకా నీ నుంచి కూడా మోటివేషన్స్గా వాళ్ళ స్టూడెంట్స్ కూడా మన దగ్గర జాయిన్ అవుతూ ఉండాలి. ఓకేనా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.